నమస్తే, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు డబుల్ ఇక్కత్ స్ట్రైప్స్లో శారీస్ చూపిస్తాను. ఎక్కువగా మనం శారీస్ని చెక్స్ లాగా చూస్తూ ఉంటాము. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఇది డబుల్ ఇక్కత్లో స్ట్రైప్స్ తీసుకున్నాము, కానీ స్ట్రైప్స్ మనకి టూ సైడ్స్న డిఫరెంట్గా వచ్చాయి. అంటే మామూలుగా చీరల్లో మనం స్ట్రైప్స్ హారిజంటల్గా తీసుకుంటుంటాము, లేదంటే వర్టికల్గా తీసుకుంటాము. కానీ ఈ చీర స్పెషాలిటీ ఏంటంటే ఈ చీరలో టూ సైడ్స్న స్ట్రైప్స్ ఇచ్చాము, కాకపోతే డిఫరెంట్గా తీసుకున్నాము. వన్ సైడ్ మనకి స్ట్రైప్స్ హారిజంటల్గా వస్తాయి, మరో సైడ్న స్ట్రైప్స్ మనకి వర్టికల్గా వస్తాయి. ఈ టైప్ ఆఫ్ వీవింగ్ మనకు ఓన్లీ ఇక్కత్లోనే పాసిబుల్ అండి, ఎందుకంటే ఇదంతా టై అండ్ డై టెక్నిక్ ద్వారా చేస్తాము, కాబట్టి మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఇక్కత్లో ఉంది. అందులోనే ఇదంతా డబుల్ ఇక్కత్ ప్యాటర్న్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఇంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఈ శారీ అంతా మనకి రెడ్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి. తర్వాత చిన్నగా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తీసుకున్నాము, ఒక స్ట్రిప్ లాగా బ్లాక్ అండ్ వైట్ చెక్స్తో బార్డర్ లాగా ఇచ్చాము. ఆ తర్వాత డబల్ ఇక్కత్లో స్ట్రైప్స్ తీసుకున్నాము, అంటే వన్ సైడ్న కంప్లీట్ హారిజంటల్గా, ఇంకో సైడ్న వర్టికల్గా. అందులోనూ ఇక్కత్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి చీరకి రాంగ్ సైడ్ ఉండదు, కాబట్టి ఈ చీరకి ఫాల్ స్టిచ్ చేసే ముందు మనం డిసైడ్ చేసుకొని శారీని అంటే స్ట్రైప్స్ మనకి వర్టికల్గా కావాలా హారిజంటల్గా కావాలా డిసైడ్ చేసుకొని మనం ఈ చీరని కట్టుకోవచ్చు. ఈ చీరలో ఉన్న స్పెషాలిటీ అంతా మనకి స్ట్రైప్స్లోనే కనబడుతుందండి. ఇంతకు ముందుగా నేను చెప్పినట్టు మనం చీర అందమంతా కుచ్చిళ్ళల్లో మనకి నిలువుగా కావాలంటే ఈ స్ట్రైప్స్ని కింద పార్ట్లో వర్టికల్ స్ట్రైప్స్ని యూస్ చేసి పైన పార్ట్లో హారిజంటల్ స్ట్రైప్స్ యూస్ చేయొచ్చు. అలా కాకుండా కింద మనకి కుచ్చిళ్ళలో హారిజంటల్ స్ట్రైప్స్ రావాలి అనుకున్నప్పుడు ఈ పార్ట్ని కిందికి వైస్ వర్సా ఇలా యూస్ చేస్తే ఈ హారిజంటల్ స్ట్రైప్స్ పైన సైడ్కి వర్టికల్ స్ట్రైప్స్ పైన సైడ్కి, హారిజంటల్ స్ట్రైప్స్ కింది సైడ్కి వస్తాయి. ఇంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కత్ ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్లోనే పాసిబుల్. ఈ చీర పళ్ళు కూడా మనం కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము, విత్ కంగోరా వీవింగ్, శారీ వీవింగ్ వచ్చింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్. ఇది ఈ శారీ బ్లౌజ్. మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్ కాకుండా ఈ చీరకి డిజైనర్ బ్లౌజ్ లాగా శారీ బ్లౌజ్ని డిజైన్ చేసాము. బ్లాక్ కలర్ బ్లౌజ్కి మనకి టూ సైడ్స్న రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది, టిష్యూ బార్డర్. ఆ తర్వాత చిన్నగా చెక్స్ ప్యాటర్న్ని ఒక స్ట్రిప్ లాగా ఇచ్చాము, కింద పైన టూ సైడ్స్న. ఒక పార్ట్ని మనం స్లీవ్స్కి యూజ్ చేస్తే మరో పార్ట్ని మనం బ్యాక్కి డిజైన్కి స్టిచ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. శారీలోనే మనకు ఒక డిజైనర్ బ్లౌజ్ అటాచ్ చేయడం జరిగింది. ఈ ప్యాటర్న్లో మరో కాంబినేషన్ మనకి బ్లాక్ అండ్ నియాన్ గ్రీన్తో తీసుకున్నామండి. ఇంతకుముందు శారీ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంటే ఈ శారీ మొత్తం నియాన్ గ్రీన్ కాంబినేషన్తో ఉంది. అంటే కంప్లీట్ ట్రెండీ కాంబినేషన్ ఇది. నియాన్ గ్రీన్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్లో ఉంది, కాబట్టి కలర్ కాంబినేషన్స్ మనకి కంప్లీట్గా ట్రెండీ లుక్ని తెచ్చిపెడతాయి. లేదు మనకి ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఇంతకుముందు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ని ట్రై చేయొచ్చు. ఈ చీరలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, టూ సైడ్స్న మనకి చెక్స్ లాగా ఇవ్వడం జరిగింది. అలాగే పళ్ళు పార్ట్ వచ్చేసి కంగోరా వీవింగ్తో వీవింగ్ చేయించాము. ఇది ఈ శారీ పళ్ళు.